గోషామహల్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ రాశారు. తెలంగాణలో జరిగిన జీఎస్టీ స్కామ్పై సీబీఐ విచారణ జరపాలని తన లేఖలో పేర్కొన్నారు. ఈ స్కామ్లో 1000 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగిందని రాజా సింగ్ తెలిపారు. ఈ కేసులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ప్రమేయం ఉన్నందున లోతైన విచారణ కోసం కేసును వెంటనే సీబీఐకి ట్రాన్స్ఫర్ చేయాలని రాజా సింగ్ కోరారు. రైట్, మరి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. కంజమూర్తి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాసినటువంటి లేఖతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో మరొక కుంభకోణం బయటపడిందనేటటువంటి వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా జీఎస్టీకి సంబంధించినటువంటి అంశంలో మాజీ సిఎస్ అయినటువంటి సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 1000 కోట్లకు పైగా కూడా స్కామ్ జరిగిందనేటటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా ఆయన కేంద్ర హోంమంత్రి శాఖ అయినటువంటి అమిత్ షాకి ప్రత్యేకంగా లేఖ రాయడం జరిగింది. జీఎస్టీలో జరిగినటువంటి అవినీతి స్కామ్ సంబంధించినటువంటి అంశం పైన ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన లోతైనటువంటి విచారణ జరపాలంటూ కూడా ఈ సందర్భంగా రాజా సింగ్ అమిత్ షాకి లేఖలో కోరడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దానికి లాంటి సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించి జిఎస్టీలో తప్పించి పెద్ద ఎత్తున స్కామ్ చేశారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా సిఎస్ సోమేష్ కుమార్, మాజీ సిఎస్ అయినటువంటి సోమేష్ కుమార్ది చాలా కీలక పాత్ర. దీనికి సంబంధించినటువంటి అంశంలో విచారణ చేయడంతో పాటు ఈ స్కామ్ కి సంబంధించినటువంటి అంశంలో ఎవరున్నారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా దీనికి సంబంధించి విచారణ జరిపించాలంటూ కూడా ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కేంద్ర హోంమంత్రికి లేఖ రాసినటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.